ఏమైంది? ఇంకా పడుకోలేదా? యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇలా చూడు, నువ్వు నాన్నని మోసం చేయగలవేమో కానీ నన్ను మోసం చేయలేవు. నువ్వు ఎవరన్న నిజం నేను బయట పెడతాను. ఓ రియలీ? అలాగే నీకు నా గురించి నిజం ఎలా తెలుస్తుంది? అలాగే నిజం చెప్పాలంటే నీ సందేహం నిజమే. నా వేద్ ఏడవలేదు. ఇంకా తను నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళడానికి కూడా రాలేదు. ఇంకొక నిజం చెప్పనా, నాకు నా వేద్కి డివోర్స్ అసలు అవ్వనే లేదు. అతను ఇంకా కూడా నా భర్తే. పాపం అతను నన్ను మిస్ చేస్తున్నాడు. అందుకే మీట్ అవుదామని వచ్చాడు. అసలు ఎవరు మీరు? ఎందుకు మీరు మా లైఫ్ లోకి వచ్చారు? అసలు మీకేం కావాలి? ఇప్పుడు నేను నీ మమ్మీని. అలాగే నీకేమనిపిస్తుంది? నాకు దూరంగా ఉండండి. మీరు మా నుంచి ఏం కోరుకుంటున్నారో అది మాకు అర్థమయ్యేలా చెప్పండి. మీ ప్రాపర్టీ మొత్తం కావాలి. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా దగ్గర నుంచి మీకు ఒక్క పైసా కూడా దొరకదు. అర్థమైందా? రే బుడ్డోడా, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. ఈ ప్రాపర్టీ మొత్తం ఎలా దోచుకోవాలో కూడా నాకు బాగా తెలుసు. నువ్వు కాదు, నీ బాబే మొత్తం ఇస్తాడు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసుకో. గుడ్ నైట్. మళ్ళీ ఇంకో కొత్త కథ. చిరాగ్ నీకు అసలు ఏం కావాలి? బృందాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేసేయాలా? ఇలా చూడు చిరాగ్, నీకు అసలు ఏం కావాలో నాకు అర్థం కావడం లేదు. డాడ్ ప్లీజ్ ట్రస్ట్ మీ. ఇదంతా తనే నాకు చెప్పింది. ఏంటి? ఎవరు? ఏం చెప్పారు? డాడ్, తను చెప్పేది ఏది మీరు నమ్మద్దు. తను మిమ్మల్ని మోసం చేస్తోంది. చిరాగ్, నువ్వు మళ్ళీ నా మీద నింద వేస్తున్నావా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేను నీకు ఏ ద్రోహం చేశాను? ఇక చాలు, చాలా ఎక్కువైపోయింది. ఇక నేను ఇంట్లోనే ఉంటూ అవమానపడలేను. నేను వెళ్తున్నాను. అరే బృందా ఆగు. డాడ్ లెట్ హర్ గో. ఇదంతా తన డ్రామా. ఇక చాలు చిరాగ్, ఎనఫ్ ఇస్ ఎనఫ్. నేను వెళ్తున్నాను. బృందా ఆగు. బృందా, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. డాడ్ అసలు మీరేం చెప్తున్నారు? ఇక చాలా ఆపు చిరాగ్. ఇక నుండి నువ్వు బృందా గురించి ఒక్క మాట కూడా నేను ఒప్పుకోను. నువ్వు నీ రూముకు వెళ్ళు. ఎవరో పరాయి ఆవిడ చెప్పిన మాటకి నన్ను తిడుతున్నారు. పరాయిది కాదు, తను నీ తల్లి. ఏంటిది? మీరు ప్రాపర్టీలో 30% భాగం నాకు రాసిచ్చారు. కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు అడిగాను నాకు మీ ప్రాపర్టీలో భాగం కావాలని? ఇది నేను తీసుకోలేను. ఇంకా చిరాగ్కి దీని గురించి తెలిస్తే అతను అనుమానించినట్టే నిజమవుతుంది. నేను ప్రాపర్టీ కోసమే నేను మిమ్మల్ని చేసుకున్నానని. ఇలా చూడు బృందా, చిరాగ్ ఏమనుకున్నా ఇక దాని గురించి నాకు అనవసరం. మొన్నటిదాకా నేను ప్రాపర్టీ మొత్తం తన పేరునే రాయాలనుకున్నాను. అప్పుడు నాకేమనిపించిందంటే నేను పోయాక నిన్ను తనే చూసుకుంటాడు అని. ఇప్పుడు అలా జరుగుతుందని నాకు అనిపించడం లేదు. ఇలా చూడు బృందా, నీకెవ్వరు తోడుగా ఉన్నా లేకపోయినా నేనెప్పుడు తోడుగా ఉంటాను. నా రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? నీకు తెలిసిందా లేదా? ఏంటిది? చూడు, మీ నాన్న మీ ప్రాపర్టీ నుండి 30% షేర్ నాకు రాసిచ్చాడు.
వాట్? ఏమైంది? షాక్ అయ్యావా? ఇది ట్రైలర్ మాత్రమే. ఫుల్ పిక్చర్ ఎప్పుడైతే 70% నా పేరుకి రాసిస్తాడో అప్పుడు కంప్లీట్ అవుతుంది. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీకేమవుతుంది? నువ్వు చాలా చీప్ తెలుసా? ఇలాగే చీట్ చేస్తావా? ఇదిగో, అలాగే ఈ పిల్లకాయల ఐడియాస్ అన్ని నా దగ్గర వర్కౌట్ అవ్వు. కానీ నువ్వు ఇంకేం చేయగలవు? నువ్వు పిల్లకాయవే కదా. ఓ నా బుజ్జి, సీ యు బేబీ. ఎప్పుడూ చిరాగ్ బృందా యొక్క సూయరూపం చూశాడు. తను అస్సలు ఆ విషయాన్ని ఊహించుండడు. ఒకవైపు చిరాగ్ వాళ్ళ నాన్నకి తన విషయం గురించి చెప్పాలనుకుంటున్నాడు. కానీ ఇంకోవైపు బృందా అర్షత్ని తన వలలో చిక్కించడానికి ఏ ఒక్క దారిని కూడా వదిలిపెట్టట్లేదు. అర్షత్కి ఈ విషయం గురించి అస్సలు తెలీదు. బృందాని తన లైఫ్ పార్ట్నర్గా ఊహించుకున్నాడు. కానీ ఆమె మోసం చేస్తోంది. ఇప్పుడు చిరాగ్ వాళ్ళ నాన్న ముందు బృందా చేస్తున్న కుట్ర పనులని బయటికి తీసుకొస్తాడా? లేకపోతే చిరాగ్ని ఫెయిల్ చేయడానికి బృందా కొత్త నాటకం వేస్తుందా? ఏంటి ఇవాళ చాలా సంతోషంగా ఉన్నావు? ఎందుకు సంతోషంగా ఉండకూడదా? నీ వినాశనాన్ని ఆపడానికి నాకు మంచి ప్రూఫ్ దొరికింది. ఓ రియలీ? హ్మ్. ఏది ఒకసారి చూపించు. నా వినాశనానికి కారణమైన ఆధారం ఏంటో నేను చూస్తాను. చిరాగ్, ప్లీజ్ ఇది మీ డాడీకి చెప్పుకో. నువ్వు ఏం చెప్తావు? నువ్వు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. ఓ రియల్లీ? ప్లీజ్ నా ఫోన్ నాకు తిరిగి ఇవ్వండి. ఇదిగో, వెళ్ళి మీ నాన్నకి చూపించు. I will kill you. నిన్ను. వదలు, నన్ను వదలు. చిరాగ్, నన్ను వదలమంటున్నానా? I will kill you. హే, చిరాగ్ ఏం చేస్తున్నావు? వదులు వదులు. కాపాడండి. డాడ్ తను ఎంత మోసం చేస్తుందో మీకు తెలియడం లేదు. ప్లీజ్ నన్ను వీడి దగ్గర నుండి కాపాడండి. ప్లీజ్. వీడు ఇవాళ హద్దు మీరిపోయాడు. లేదు. నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. డాడీ అబద్ధం చెప్తోంది. ఎంత ధైర్యం నీకు? నా కొడుకని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. పోరా, నా ఇంటి నుండి బయటికి వెళ్ళిపో. వెళ్ళిపో. ఏమైంది? నేనిప్పుడు చిరాగ్ గురించి ఆలోచిస్తున్నాను.
అంటే ఒక వ్యక్తి ఇంత నీచానికి దిగజారగలుగుతాడా? ఈ విషయంలో నేను కూడా చాలా అప్సెట్గా ఉన్నాను. నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ నేను లేకపోతే మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమే క్రియేట్ అయ్యేది కాదు. ఇలా చేసినందుకు వాణ్ణి నేనెప్పటికీ క్షమించను. మీ కోపాన్ని వదిలేయండి. పాలు తాగండి. ఇప్పుడొద్దు, నాకు మూడు లేదు, నువ్వే తాగి. నేనెలా తాగలను? ఇది మీకోసమే. నాకైతే ఏంటి? వద్దు, నువ్వే తాగు. నాకొద్దు. ఎందుకొద్దు? అది ఏంటి అది ఇది అంటున్నావు? నువ్వు వద్దు అంటున్నావంటే ఇందులో ఏమైనా విషం గిషం కలిపావా ఏంటి? మీరేం మాట్లాడుతున్నారు? నేను మీ పాలలో విషం కలుపుతానా? కలపలేదు కదా, మరైతే తాగు. మీరు నా మీద సందేహపడుతున్నారా? అరే, ఇందులో సందేహపడ్డానికి ఏముంది? బృందా, నువ్వు ఏదైతే తీసుకొచ్చి నన్ను తాగమంటున్నావో అదే నేను నిన్ను తాగమని చెప్తున్నాను. ఇందులో ఏముంది చెప్పు. కమాన్ బృందా, తాగు, లేదంటే నేనే నీకు తాగిస్తాను. తాగు. నాకొద్దు. తాగు. వద్దు. తాగమంటుంటే. అరే, తాగు వద్దు బృందా. అంటున్నానా? ఎంత పెద్ద నింద మోపటానికి మీకు సిగ్గుగా లేదు? మీ అబ్బాయిలాగా మీకు కూడా మతిపోయింది అనుకుంటాను. నా కొడుకు పేరెత్తకు. వాడి పేరెత్తే అర్హత నీకు లేదు. కిచెన్లో నువ్వు పాలలో ఏదో కలుపుతూ ఉండడం నేను చూశాను. ఇప్పుడు చెప్పవే, ఎవరు నువ్వు? ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావు? మీ ఫ్యామిలీని నాశనం చేయటానికి, మిమ్మల్ని చంపడానికి. ఎందుకంటే మీ వల్లే మా అన్నయ్య సూసైడ్ చేసుకున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ప్రితేష్ వర్మ. నేను వాళ్ళ చెల్లిని. అతన్ని అవమానపరిచి కంపెనీ నుండి బయటికి నెట్టారు. అతను ఇన్వెస్ట్ చేసిన డబ్బుని కూడా తిరిగి ఇవ్వలేదు. అందుకని అతను అప్పుల్లో మునిగిపోయారు. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి ధైర్యం లేక భయపడి సూసైడ్ చేసుకున్నాడు. అందుకు కారణం నువ్వు ఒక్కడవే, హర్షద్ పటేల్. అతనేమి నా వల్ల చావలేదు. అతని మూర్ఖత్వం వల్లే అతను నష్టాల పాలయ్యాడు. నేను ఇక మీ మాటలేమీ వినతలుచుకోవటం లేదు. కొడుకు మీ దగ్గర నుండి దూరం చేశాను. ఇప్పుడు మిమ్మల్ని చంపి మీ ప్రాపర్టీని అంతా నాశనం చేస్తాను. హే బృందా, తీసేయ్, ఈ కత్తి తీసేయ్. ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. మనం ఈ రోజు కథలో మీరు చూసింది బృందా స్వయంగా తవ్విన గొయ్యలో చివరికి తనే లోపల పడిపోయింది. బృందా హర్షద్ జీవితంలోకి అతన్ని పగ తీర్చుకోవాలన్న ఆలోచనతోనే వచ్చింది. అతన్ని ఆర్థికంగా నష్టపెట్టాలనే వచ్చింది. దానికి తోడుగా అతన్ని చంపడానికి కూడా ప్లాన్ వేసింది, తన అన్నయ్య మరణానికి పగ తీర్చుకోవడానికి. ఇంకోవైపు ఈ విషయం చిరాకి కూడా తెలిసింది. బృందా అతని లైఫ్లోకి రావడం మామూలు విషయం కాదు, ఇంకేదో ఉద్దేశం దాగి ఉందని తెలుసుకున్నాడు. అతను వాళ్ళ నాన్నకి ఈ విషయం గురించి చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు కూడా, కానీ సక్సెస్ చేయలేకపోయాడు. కానీ చివరికి బృందా గురించిన నిజం ఆయన తెలుసుకున్నాడు. ఒకవేళ బృందా తలుచుకునుండుంటే వాళ్ళ అన్నకి జరిగిన ఘోరానికి చట్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళుండొచ్చు. కానీ తను అలా చేయలేదు. తను నేరం అనే దారిని వెతుక్కుంది. ఇంకా నేరం ఎవరు చేసినా నేరమే. అది 19 ఏళ్లు నిండిన చిరాక్ని కూడా వాళ్ళ నాన్నని కాపాడ్డానికి ఒక నేరస్తుడిగా మార్చేసింది. అసలు చిరాక్ చేసింది తప్పా కాదా నిర్ణయించడం మన చేతుల్లో లేదు, అది చట్టం పని. కానీ బృందా చేసింది చాలా పెద్ద తప్పు. ఆలోచించాల్సిన విషయం ఇదే. మనకి ఏం జరుగుతుంది ఒకరి మీద కక్ష పెంచుకుని పగ తీర్చుకుంటే? మరొక కొత్త కథతో మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతాను. అంతవరకు సెలవు. నమస్కారం.